పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. విజయ్ ప్రమాణ స్వీకారానికి ముందే మద్దతుపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఫలితాల తర్వాత అన్నాడీఎంకే డిఎంకే పార్టీలో చెలరేగిన చర్చ ఇంకా పెద్దదయ్యేలాగా కనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఫలితాల తర్వాత అన్నాడీఎంకేలో ఒక్కసారిగా ముసలం పుట్టింది. ఇవాళ జరగాల్సిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం రద్దయినట్టుగా తెలుస్తోంది. టీవీకేకు మద్దతుపై ముఖ్య నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. 47 మందిలో 40 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా పళనిస్వామికి షాక్ తగిలింది. ఇవాల్టి సమావేశాన్ని రద్దు చేశారు పళని. అన్నాడీఎంకేలో షణ్ముగం, వేలుమణికే మద్దతు ఇస్తున్నారు 40 మంది ఎమ్మెల్యేల్ని. విజయ్కి సపోర్టుగా తీసుకెళ్లబోతున్నారు ఈ ఇద్దరు నేతలు. అన్నాడీఎంకే ఆఫీస్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మురళి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ఒక ప్రభుత్వ ఏర్పాటు ఒక పార్టీ చీలికను తీసుకొచ్చిందా? ముసలం పుట్టిందా అన్నాడీఎంకేలో? పళనిస్వామి ఎందుకు రద్దు చేశారు ఈ పార్టీ మీటింగ్ని? 2017లో ఏం జరిగిందో ప్రస్తుతం అన్నాడీఎంకేలో అదే జరుగుతోంది. అప్పుడు శశికళ పళనిస్వామిని సీఎంగా చేస్తే నెల రోజులకే ఆమెకు వెన్నుపోటు పొడిచి సొంత కూటమిని, సొంత కుంపటిని చేసుకున్నారు. మొత్తం బలగానంతా కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా తన వైపు తిప్పుకున్నారు. సో ఇప్పుడు అదే జరుగుతుందంటూ సోషల్ మీడియా కూడా కర్మ రిటర్న్స్ అంటూ మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మొత్తం 47 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. టీవీకేకి మద్దతు ఇవ్వాలని రాత్రి జరిగినటువంటి సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు ఇదే వాదనను పళనిస్వామి ముందు వినిపించారు. అయితే కొంతమంది మాత్రం దీన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించినటువంటి వారి సంఖ్య చాలా తక్కువ. మిగిలినటువంటి 7 ఎమ్మెల్యేలు మాత్రమే, అంటే పళనిస్వామితో సహా మరొక 6 ఎమ్మెల్యేలు మాత్రమే మనం మద్దతు ఇవ్వకూడదు, మనం పార్టీ తరఫున మనం పోరాటం చేద్దామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ 40 మంది ఎమ్మెల్యేలు సివి షణ్ముగం, వేలుమణి ఇద్దరి నేతృత్వంలో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీవీకే నేతలతో కూడా చర్చలన్నీ కూడా జరిగాయి. సో కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరగబోతోంది. సివి షణ్ముగం కార్యాలయంలోనే ఈ భేటీ అనేది జరగబోతుంది. మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు అక్కడికి రాబోతున్నట్టు సమాచారం. కాసేపట్లోనే సమావేశం కూడా మొదలు కాబోతోంది. సో ఇక్కడ కాంగ్రెస్ నుంచి మద్దతు వస్తుంది, కమ్యూనిస్టులు వస్తారు, అంతటితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నాడీఎంకే నుంచి ఎవరు రారని ముందుగా అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా అన్నాడీఎంకే నుంచే టీవీకే నుంచి ఆహ్వానం అందిందా, లేదంటే అన్నాడీఎంకేలో ఈ ఎమ్మెల్యేలే వెళ్ళి టీవీకేని అప్రోచ్ అయ్యారనేది క్లారిటీ లేదు. కానీ ఈ 40 మంది ఎమ్మెల్యేలు మాత్రం మద్దతుగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసమే సమావేశం అవుతున్నారు. సో ఇప్పుడు పళనిస్వామి ఏం చేయబోతున్నారు అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా 40 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే మద్దతు ఇస్తారని ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 40 మంది అని చెప్తూ ఉన్నారు. ఈ విషయం మీద ఎప్పుడు క్లారిటీ వచ్చింది? ఇది తెలిసిన తరువాత ఈ సమావేశాన్ని రద్దు చేశారా పళనిస్వామి? అందుకోసమే సమావేశాన్ని రద్దు చేశారు. రాత్రి వాస్తవానికైతే ఇవాళ ఉదయం 10 గంటలకు సమావేశం జరగాల్సి ఉంది. సో కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే టచ్లో ఉన్నారని తెలిసిన తర్వాత సో అందరితో మాట్లాడి సో 10 మంది ఎమ్మెల్యేలతో కూడా బుజ్జగించి వారందరినీ కూడా నిర్ణయం వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతోనే సమావేశం అనేది మొదలైంది. కానీ అప్పటికే చాలామంది సమావేశానికి రాలేదు. ఆ సంఖ్య మరింత పెరిగిపోయింది. దీంతో సమావేశం పెట్టినా కూడా పార్టీ కార్యాలయానికి ఎవరు కూడా ఎమ్మెల్యేలు రాకపోతే సో అది కొంత ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఈ భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. కానీ ఇక్కడ భిన్నాభిప్రాయాలు కాదు, మెజారిటీ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేని వదిలి టీవీకే మద్దతు ఇచ్చేందుకు వెళ్ళిపోతున్నారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. సో తర్వాత ఏం చేయబోతున్నారు, మీడియా ముందుకు వచ్చి పళనిస్వామి ఏం మాట్లాడతారు, సో వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, సో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఆల్ రైట్ మురళి, అది సిచ్యువేషన్. సో ఇప్పుడు అన్నాడీఎంకేలో ముసలం పుట్టిందా? సో ఆ పార్టీ చీలిక దిశగా ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారా అన్నది క్వశ్చన్గా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మరొక బ్రేకింగ్ అందుతోంది. డిఎంకే కాంగ్రెస్ మధ్య పలిచాల తిచ్చు రేగింది. విజయ్కి మద్దతు ఇవ్వాలని భావిస్తోన్నారు కాంగ్రెస్. కానీ నిర్ణయాన్ని స్థానిక నాయకత్వానికి వదిలిపెట్టేసింది హైకమాండ్. కాంగ్రెస్ తీరుపై భగ్గుమంటుంది డిఎంకే. కాంగ్రెస్ 5 సీట్లు గెలవడానికి తామే కారణం అంటోంది డిఎంకే. తాజా రాజకీయాలతో ఇండి కూటమిలో కూడా గందరగోళం ఏర్పడింది. సో వద్దంటే ఎమ్మెల్యేలు వస్తున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటారు? షరతులతో మద్దతు ఇచ్చేందుకు ఓకే చెప్పింది కాంగ్రెస్. మరికొన్ని పార్టీలను కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. అటు అన్నాడీఎంకే నుంచి 40 మంది మద్దతు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని చెప్పి ఒక వార్త వస్తోంది. సో విజయ్ కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటారా, అన్నాడీఎంకేకి ఓకే చెప్తారా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.
సో ఒకవేళ తిరుగుబాటు అంటూ వస్తే అన్నా డిఎంకేలో తిరుగుబాటు అంటూ వస్తే 2017లో ఏం జరిగిందో అదే సీన్ ఇప్పుడు రిపీట్ అయ్యే అవకాశం ఉందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆ రోజున ఇలానే పార్టీలో 2 వర్గాలుగా చీలిపోయారు, పార్టీ విడిపోయింది. దాంతో ఎక్కువ మంది మద్దతిస్తున్న ఎమ్మెల్యేల మాట చెల్లుతుందా లేకపోతే పళనిస్వామి పార్టీ అధ్యక్షుడి మాట చెల్లుతుందా అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో తమిళనాట రాజకీయ నాటకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.